ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా మళ్ళీ వైసీపీ వస్తే కంపెనీలు రావు, ఇప్పుడు కంపెనీలు రావడానికి భయపడుతున్నాయి, మళ్ళీ వైసీపీ వస్తుందని భయపడుతున్నాయి అంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో మేము వస్తే కూడా ఏం భయం లేదు, మీకు వచ్చి పెట్టుబడులు పెట్టొచ్చు అని ఒక భరోసాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదా? అటువంటి క్యాంపెయిన్ ఎలా చూస్తారు మీరు? అటువంటి క్యాంపెయిన్ ఈ భరోసా లేకపోతే ఆ పోర్టులు ఎందుకు మొదలు పెడతారు? వాళ్ళు వచ్చి కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది? వచ్చిన ఇండస్ట్రీస్ అన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఆ చిట్టా విప్పదలుచుకోలే. ఏ రకంగా ఒక కంపెనీ పోయిన విషయం చెప్పండి. ఇదో ఈ కంపెనీ వెళ్ళిపోయింది, ఒక పేరు చెప్పండి చెప్తాను. లూలు వెళ్ళిపోయింది, జాకీ వెళ్ళిపోయింది. లూలు ఈజ్ ఇట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన ఇండస్ట్రీ నాది? మీలోనే అందరికీ తెలుసు, వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుకుంటున్న ఓ మాలు. అలాంటివి ఇప్పుడు మన విజయవాడలో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా నాకు తెలిసి వాళ్ళు రెంట్కి తీసుకొని నడుపుతున్నారు. అది ఇండస్ట్రీనా? ఎలాంటి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? కొంతమంది ఇండస్ట్రియలిస్టులకి మీ పార్టీ నుంచి అఫీషియల్గా మెయిల్స్ పెట్టి ఇక్కడికి రావద్దు, అమరావతి మునిగిపోతుంది ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అది వాళ్ళు చేసే నేరుగా మాట్లాడిన మాట. మేమున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, ఆ పార్టీ తరఫున అదర్ పార్టీస్లో ఉన్న స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళు చేసింది ఆ పని. మీకు కావాలంటే ఉదాహరణలతో ఉన్నాయి. ఏదైనా సెంటర్ నుంచి తీసుకురావాలని కానీ ఇమ్మీడియట్ అప్పులు ఎక్కువైపోయి ఇది చేస్తున్నారనేది. 14 లక్షల కోట్ల అప్పు అని వాళ్ళంతటా వాళ్ళు డిక్లేర్ చేసి, ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నవి కాక మేము 10 ఇంతలు ఇస్తామని హామీలు ఇచ్చింది వాళ్ళే.